ఏపీ డిప్యూటీ సీఎం పవన్ దెబ్బకు టాలీవుడ్ పెద్దలు దిగొచ్చారా? ఈ నెల 15న సీఎం చంద్రబాబును కలిసేందుకు రెడీ అయ్యారా? సీఎం చంద్రబాబుతో భేటీలో ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు? గతంలో సీఎంను కలవకుండా కొందరు అడ్డుకున్నారనే ప్రచారం ఉంది. ఇప్పుడు సీఎంతో భేటీకి వారంతా వస్తారా లేక మీటింగ్కు డుమ్మా కొడతారా? టాలీవుడ్ పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 15వ తేదీన సినీ పెద్దలంతా అమరావతికి వెళ్తున్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. టాలీవుడ్ బృందానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోనే సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల థియేటర్ల బంద్ విషయంలో కొంతమంది పవన్ కళ్యాణ్ సినిమాపై కుట్ర చేయడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలను మర్యాదపూర్వకంగా కూడా కలవకుండా పైగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం వేధించుకు తిన్నదని, అయినా తాము సానుకూలంగా స్పందించి అన్ని విధాలా సహకారం అందిస్తే ఇలా చేస్తారని టాలీవుడ్ పెద్దలపై గుస్సా అయ్యారు. దాంతో అలర్ట్ అయిన టాలీవుడ్ పెద్దలు నష్ట నివారణ చర్యలకు దిగారు. అందుకే ఏపీ సీఎం డిప్యూటీ సీఎంతో భేటీకి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ నిర్ణయం తీసుకోవడంపై గుస్సా అయ్యారు. ఆ తరువాత థియేటర్లపైన దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు వాయిదా పడింది. అయితే పవన్ కళ్యాణ్ సీరియస్ కావడంతో టాలీవుడ్ పెద్దలపై విమర్శలు పెరిగాయి. దాంతో అలర్ట్ అయిన సినీ పెద్దలు వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. టాలీవుడ్ బాగు కోసం డిప్యూటీ సీఎం సూచనలు సలహాలు స్వీకరిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ తనకు అన్నలాంటి వారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇప్పుడు సినీ పెద్దలు పవన్ సారథ్యంలోనే చంద్రబాబును కలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 30 మంది వరకు సినీ రంగ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని కలవనున్నట్టు తెలుస్తోంది. అల్లు అరవింద్, దిల్ రాజు సినీ ఇండస్ట్రీ తరపున తమ సమస్యల్ని చంద్రబాబుకు వివరించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎంతమంది సినీ పెద్దలు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరికొందరు నేతలకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. వారు గతంలో ప్రభుత్వ పెద్దల్ని కలవకుండా ఇతరుల్ని ఆపేస్తారన్న ప్రచారం ఉంది. అల్లు అరవింద్ కూడా ఈ విషయం చెప్పారు. కలుద్దామంటే మనది ప్రైవేటు వ్యాపారం కాబట్టి కలవాల్సిన అవసరం లేదని చెప్పారని చెప్పుకొచ్చారు. ఆయనెవరో ఇండస్ట్రీకి తెలుసు. అందుకే ఈ విషయంలో అయినా ఇండస్ట్రీ ఐక్యంగా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉందని అంటున్నారు. మొత్తం మీద సీఎం చంద్రబాబుతో భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మీటింగ్ లో థియేటర్ల సమస్యలు, టికెట్ రేట్ల పెంపు, థియేటర్స్ లో తినుబండారాల రేట్లపై చర్చించే అవకాశం ఉందట. మరోవైపు ఏపీలో సినిమా షూటింగ్స్, నంది అవార్డుల అంశాలన్నీ ప్రస్తావనకు రానున్నట్టు సమాచారం. మొత్తంగా సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం చంద్రబాబుతో భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.